సూర్యుడు. రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో సోదరులు, నాకు అత్యంత ఆప్తులు, 20 సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రులు, స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారి అధ్యక్షతన హిమాయత్ సాగర్ ఎకో పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, స్థానిక పార్లమెంట్ సభ్యులు, మీ అభిమాన నాయకులు సోదరుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని, మరొక నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని, నూతనంగా ఎంపిక కాబోతున్న రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు, ఈ ప్రాంత సమస్యల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న ఇబ్రాహీంపట్నం శాసన సభ్యులు పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, అదేవిధంగా రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ఈరోజు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ఉన్నత అధికారులందరూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ముఖ్యంగా మా ఆడపడుచులందరినీ ఆహ్వానించి ఈ పండుగ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మా అక్కలు మధ్యాహ్నం నుంచే ఎదురు చూస్తున్నారు. మరి మా ప్రకాష్ అన్న చాయ్ మంచినీళ్ళన్న మా అక్కలకు తాగిపించిండో లేదో నాకైతే తెలియదు. అయితే నేను గంటలు వస్తున్నా, అరగంటలు వస్తున్నా అని చెప్పి ఈ ఆలస్యం నాదే, ప్రకాష్ అన్నది కాదు. మళ్ళోసారి నేను ప్రకాష్ అన్న మీకు అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేస్తాము. మా అక్కలు అందరూ ఇంటికి పోతే ఈటీవీలో మా టీవీలో మంచిగా సీరియళ్ళు చూసుకునేటోళ్ళము, సారీడ కూసబెట్టిండు, చీకటి అయింది, ఇంటి ఆయనను వంట అయిందా లేదా అని అడుగుతాడని మా అక్కలు ఆలోచన చేస్తారు వాళ్ళ మొహాలలో చూస్తుంటే. సంవత్సరానికి ఒక్కనాడు ఎప్పుడో ఇట్లా మనం బయటకు వస్తాం. ఎప్పుడు ఇంటి ఆయనకు పిల్లలకు సేవ చేసుకుంటూనే, వండి పెట్టుకుంటూనే, ఇంటి పనులు చూసుకుంటూనే ఉంటాము. ఇవాళ ఇంత మంచి పార్కు, ఈ లైట్ల మధ్యన మనకు ఆకలి అనిపించకుండానే స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు ఇవన్నీ ఏర్పాట్లు చేసినందుకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రకాష్ అన్నను అభినందించండి. చాలాసార్లు ఎక్కడ చర్చలు జరిగినా, ఏ టీవీలో ఏ పేపర్లో చూసినా పెద్ద పెద్ద సినిమాలు తీసే గొప్ప గొప్ప నటులు సినిమా షూటింగ్ల కోసం సింగపూర్ పోయినరు, జపాన్ పోయినరు, అమెరికా పోయినరు, ఇండియాకు వస్తే కాశ్మీర్లో పోయి మంచి మంచి సినిమా షూటింగ్లు చేస్తున్నారని మనం పేపర్లలో చూస్తుంటాం, పేపర్లలో చదువుతుంటాం, టీవీలలో చూస్తుంటాం. నేను ఒక్కటే మా యువమిత్రులని, మీడియా ప్రతినిధులని, మా ఆడబిడ్డలను అడగదలుచుకున్నా. మన హైదరాబాదు రంగారెడ్డి కంటే మంచి నగరం, సుందరమైన నగరం అసలు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేదు. కాకపోతే ఇల్లు బంగ్లా ఎంత మంచిగున్నా దాన్ని తూడ్చి అలికి ముగ్గేసుకుంటే ఆ ఇల్లు మంచిగా కనిపిస్తుంది. మా అక్కలకు అందరికంటే ఎక్కువ తెలుసు. ఆకిలు మంచిగా ఊడ్చుకొని, ఇల్లు మంచిగా ఊడ్చుకొని, మంచిగా ముగ్గేసుకొని నీట్గా పెట్టుకుంటే, వెనకటికి పెద్దోళ్ళు అన్నారు ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అని. ఆడబిడ్డ చేతిలో ఇంటి పెత్తనం ఉంటే ఇల్లు మంచిగా ఉంటుంది,
సంసారం చక్కగా సాగుతుందని చెప్పి వెనకటికి మన పెద్దోళ్ళు చెప్పిండ్రు. అట్లనే మంచి ప్రభుత్వం మంచి మంత్రులు ఉంటే మన నగరాన్ని ప్రపంచ స్థాయి పోటీపడే నగరంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఆయల్ల కూడా చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు హైటెక్ సిటీ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ కృష్ణానది గోదావరి నది జలాలు తాగునీళ్ళని హైదరాబాద్కు తేవడం కానీ ఇంకా వెనుకకు పోతే నిజాం సర్కార్ల ఆ గండిపేట ఈ హిమాయత్ సాగర్ గట్టకుపోయి ఉంటే ఈ మూసి వర్షాలు వచ్చినప్పుడు వరదల నగరంలో ఉండే ప్రజలందరూ చచ్చిపోయేటోళ్ళు. 1908లో వరదలు వచ్చి వేలాది మంది నగరంలో ప్రజలు చచ్చిపోయారు. అప్పుడు నిజాం సర్కారు మనసు చెల్లించిపోయి నా ప్రజలు ఇట్లా చచ్చిపోతే ప్రభువుగా నేను చేస్తున్న పరిపాలనలో లోపం ఉన్నట్టే ఈ ప్రజల్ని నగరాన్ని కాపాడుకోవాలని మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే ఒక ప్రపంచ గొప్ప ఇంజనీర్ను పిలిపించి ఈ వరదలను ఎట్లా నియంత్రించాలి, ఈ నియంత్రించిన నీళ్లను మేము తాగడానికి వ్యవసాయానికి ఏ విధంగా వాడుకోవాలని చెప్పి ఒక గొప్ప ఇంజనీర్కి బాధ్యత ఇస్తే ఆయన మొత్తం ఈ ప్రాంతం తిరిగి అనంతగిరి కొండల్లో అనంత పద్మనాభస్వామి పాదాల చెంతన మొదలైన మూసీ నది, ఈ పక్కన ఈసా నదిని హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ కింద ప్రాజెక్టులు నిర్మించి నీటిని ఒడిసిపట్టి ఈ నగరానికి దాహార్తిని తీర్చడానికి వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి మన నగరానికి జీవించడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వస్తున్న వాళ్లకు గొప్ప సౌలభ్యం, గొప్ప వసతులు కల్పించాలని ఆనాటి ప్రాజెక్టులు కట్టారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు హైదరాబాదు నగరం ప్రజలకు తాగునీటి సమస్యను తీరుస్తున్నది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. అప్పుడప్పుడు మనోళ్ళు అంటారు ఊరు నుంచి వచ్చిన వాళ్ళని జర హుషారైతే ఏం రో గండిపేట నీళ్ళు తాగినట్టే ఉన్నావని. అంటే గండిపేట నీళ్లు తాగితే హుషారు వస్తుందని అప్పట్లోనే గుర్తుపట్టారు. రెండో మాట అంటారు వికారాబాద్ కా హవా లాకో మరీజోం కా దవా అని. అంటే వికారాబాదు ప్రాంతంలో గాలి పీల్చుకున్నా కూడా చాలా రోగాలు నయమవుతాయని చెప్పి టీబీ వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి